శ్రీ మహాగణాధిపతయే నమః. శ్రీ మహాసరస్వత్యై నమః. శ్రీ గురుభ్యో నమః. శ్రీ లలితా మహాత్రిపురసుందరీ పరాభట్టారికాయై నమః. మనం 2026 సంవత్సరం ఫిబ్రవరి నెలలో ఉన్నటువంటి ద్వాదశ రాశుల యొక్క ఫలితాంశాలలో భాగంగా ధనురాశి వారికి, ధనుస్సులో పుట్టినటువంటి జన్మరాశిగా ఉన్నటువంటి వాళ్ళందరికీ కూడా ఉన్న రాశి ఫలాలు చెప్పుకుందాం. ముందుగా రాశికి అధిపతి అయినటువంటి బృహస్పతి సప్తమంలో, బృహస్పతికి శుభస్థానమే, అది అనుకూలమైనటువంటి పరిస్థితే. కాకపోతే వీళ్ళకి అర్ధాష్టమ శని, జన్మరాశి నుండి 4వ స్థానంలో శని సంచారం అంత అనుకూలమైనటువంటి పరిస్థితి కాదు. ఎన్ని రకాలైనటువంటి బలాలు ఉన్నప్పటికీ కూడా కాస్త ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు అవసరం. మానసికమైనటువంటి ఒత్తిళ్లు ఉండే అవకాశం ఉంది. అంతేకాకుండా చేసేటటువంటి పనులలో అనేక రకాలైనటువంటి ఒడుదుడుకులు, అంటే శ్రమ అధికమయ్యేటటువంటి పరిస్థితులు కూడా కనిపిస్తున్నాయి. కాబట్టి వీళ్ళందరూ కూడా ప్రధానంగా నువ్వులు దానం చేయడం ద్వారా కానీ, ప్రతి శనివారం ఆంజనేయ స్వామి దర్శనం చేసుకోవడం కానీ, ప్రతిరోజు కూడా హనుమాన్ చాలీసా పారాయణ చేసుకోవడం కానీ చేయడం అత్యంత విశేషమైనటువంటి ఫలితాన్ని ఇస్తుంది. అంతేకాకుండా మిగతా కుటుంబపరమైనటువంటి విషయాల్లో, ఆర్థికమైనటువంటి విషయాల్లో కూడా ఈ ఆంజనేయ స్వామికి సంబంధించినటువంటి దర్శనాలు చాలా ఉపయోగపడతాయి. కాస్త దాచుకున్నటువంటి డబ్బుని అనవసరమైనటువంటి విషయాలకి ఖర్చు పెట్టకుండా జాగ్రత్త వహించవలసింది అందరికీ కూడా సూచన. అంతేకాకుండా ఈ రాశి వాళ్ళందరికీ కూడా మిగతా గ్రహాల విషయాల్లో చూసుకుంటే రవి సంచారం 13వ తేదీ వరకు కూడా కాస్త అనుకూలంగా లేదు. 13వ తేదీ తర్వాత నుండి శుభస్థానంలో సంచారం ఉంటుంది. కాబట్టి చేసేటటువంటి అన్ని రకాలైనటువంటి విషయాలలో మంచి సామర్థ్యంతో ముందుకు వెళ్ళేటటువంటి పరిస్థితి ఉంటుంది. శుక్రుడు కూడా శుభస్థానాల్లో సంచారం ఉంది కాబట్టి లాభాధిపతి. కొన్ని ఆర్థికపరమైనటువంటి విషయాల్లో ఇబ్బందులు ఉన్నప్పటికీ కూడా లాభదాయకమైనటువంటి ఫలితాలతోనే దానికి సంబంధించినటువంటి ఫలితాలు మీరు పొందేటటువంటి అవకాశం ఉంటుంది. అంతేకాకుండా ఈ రాశి వారికి తృతీయంలో రాహువు చాలా బలంగా ఉన్నాడు. కాబట్టి ఎట్లాంటి ఇబ్బంది ఉన్నప్పటికీ కూడా మొండిగా ఎట్లాంటి విషయాల్లో కూడా ముందుకు వెళుతూ ప్రయత్నాలు చేస్తూ ముందుకు వెళ్ళేటటువంటి అవకాశం వీళ్ళు కల్పించుకునేటటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి వీళ్ళందరూ కూడా అవకాశం ఉన్నంత వరకు విద్యార్థులు కానివ్వండి, కాస్త బద్ధకాన్ని వదిలేటటువంటి ప్రయత్నం చేయాలి. కాస్త అధిక శ్రమ చేయవలసినటువంటి అవసరము ఉంది. వృత్తి వ్యాపారాల విషయాల్లో కూడా కొంత చికాకులు ఉన్నాయి. ఆ వృత్తి వ్యాపారాల విషయాల్లో, ఉద్యోగ విషయాల్లో కూడా కొంత అననుకూలమైనటువంటి స్థితి ఉన్నప్పటికీ కూడా మిగతా గ్రహాల యొక్క ఆనుకూల్యత వల్ల, మంచి బలం వల్ల ఇబ్బందులను అధిగమించేటటువంటి అవకాశం ఉంటుంది. సమయానికి ఆహారం, సమయానికి నిద్ర, వాటికి సంబంధించినటువంటి విషయంలో కొన్ని ఇబ్బందులు వీళ్ళు ఎదుర్కొనే పరిస్థితి ఉంటుంది. కాబట్టి వీళ్ళందరూ కూడా, అంటే ధనుస్సు రాశి ఉన్నటువంటి ధనురాశి వాళ్ళందరూ కూడా చక్కగా ప్రతిరోజు హనుమాన్ చాలీసా పారాయణ చేయడం చాలా అత్యంత అవసరం. అవకాశం ఉన్నంత వరకు శనివారం రోజు ఆంజనేయ స్వామి దర్శనం చేసుకోవడం, అవకాశం ఉన్నంత వరకు ఈశ్వర సేవ చేసుకోవడం ద్వారా మిగతా గ్రహాల యొక్క అన్ని ఆనుకూల్యతలు కలిగి అందరూ కూడా సుఖంగా ఉండాలని ఆశీర్వదిస్తూ స్వస్తి. శ్రీ మహాగణాధిపతయే నమః. శ్రీ మహాసరస్వత్యై నమః. శ్రీ గురుభ్యో నమః. శ్రీ లలితా మహాత్రిపురసుందరీ పరాభట్టారికాయై నమః. మనం 2026 సంవత్సరం ఫిబ్రవరి నెలలో ఉన్నటువంటి ద్వాదశ రాశుల యొక్క ఫలితాంశాలలో భాగంగా కుంభరాశి వారికి ఉన్నటువంటి గ్రహస్థితి రీత్యా ఉన్న ఫలితాలు చెప్పుకుందాం. ముందుగా ప్రధానంగా కుంభరాశికి అధిపతి అయినటువంటి శని ద్వితీయ స్థానంలో, వేధస్థానంలో ఉన్నాడు. అంతేకాకుండా వీళ్ళకి ఏలినాడి శని కూడా. కాబట్టి వీళ్ళు
ఆరోగ్య విషయంలో ఖచ్చితమైనటువంటి జాగ్రత్తలు అవసరం. తద్వారా కొన్ని ఇబ్బందులు అధిగమించేటటువంటి ప్రయత్నం చేయాలి అంటే ఆంజనేయ స్వామి సంబంధించినటువంటి స్తోత్రపారాయణ కానీ, ఒకవేళ అవకాశం ఉంటే ఒక ఋతువికిను నియమించుకొని మన్యు సూక్త పారాయణ కూడా చేయించడం ద్వారా చాలా అంటే పెద్ద మొత్తంలో ఉన్నటువంటి అంటే ఎక్కువగా ఉన్నటువంటి ఇబ్బందుల నుంచి కూడా అధిగమించే ప్రయత్నం చేసే పరిస్థితి ఆ మన్యు సూక్తం ద్వారా ఉంటుంది. కాబట్టి అందరూ కూడా ఈ మాసంలో ప్రతి శనివారం మన్యు సూక్త పారాయణ చేయించుకోండి. అంతేకాకుండా ఏలినాటి శని వాళ్ళు ప్రతి సంవత్సరం కూడా, ఏలినాటి శని అంటే 7.5 సంవత్సరాల శని కాలంలో ప్రతి సంవత్సరం నల్ల నువ్వులు దానం చేయడం చాలా అవసరం కూడా. కాబట్టి ప్రతిరోజు అవకాశం ఉంటే ఆంజనేయ స్వామి సంబంధించినటువంటి హనుమాన్ చాలీసా పారాయణ చేయడం, అంతేకాకుండా మన్యు సూక్త పారాయణ చేయించుకోవడం. ఒకవేళ అందరికీ కూడా మన్యు సూక్తం వస్తే కనుక వాళ్ళే ఆ మన్యు సూక్త పారాయణ చేసుకోవడం చాలా విశేషమైన ఫలితాన్ని ఇస్తుంది. అంతేకాకుండా కుటుంబపరమైనటువంటి విషయాల్లో కానివ్వండి, ఆర్థిక విషయంలో కానివ్వండి, కాస్త శనికి సంబంధించిన ప్రభావం ఉన్నప్పటికీ కూడా బృహస్పతి యొక్క అనుకూలమైనటువంటి స్థితి ద్వారా ద్వితీయ లాభాధిపతి బృహస్పతి పంచమ స్థానంలో, పంచమ కోణంలో బలంగా ఉన్నాడు. కాబట్టి ఎట్లాంటి ఇబ్బందులు వచ్చినప్పటికీ కూడా దాన్ని అధిగమిస్తూ ముందుకు వెళ్ళేటటువంటి అవకాశాన్ని బృహస్పతి వల్ల పొందేటటువంటి పరిస్థితి. అంతేకాకుండా మిగతా గ్రహాల విషయంలో చూసుకుంటే ఈ మాసం ఈ రాశి వారికి కుంభరాశిలో 23వ తేదీ నుండి పంచగ్రహ కూటమి ఏర్పడుతుంది. కాబట్టి కాస్త ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు అవసరం. ఏదైనా పనులు ఉన్నప్పుడు దానికి సంబంధించినటువంటి విషయాల్లో ముందుకెళ్తున్నప్పుడు జాగ్రత్తగా ఉండడం ద్వారా అప్రతిష్ట లేకుండా ముందుకు వెళ్ళే అవకాశం ఉంటుంది. కాబట్టి వీళ్ళందరూ కూడా అంటే కుంభరాశిలో జన్మించినటువంటి వాళ్ళందరూ కూడా ఖచ్చితంగా శ్రమ చేయాల్సినటువంటి అవసరం ఉంది. అది శారీరక శ్రమ కానివ్వచ్చు, మానసికమైనటువంటి విషయంలో కానివ్వండి. శ్రమ చేస్తే తప్ప ముందుకు వెళ్ళేటటువంటి పరిస్థితి లేదు. కాబట్టి ఖచ్చితంగా శ్రమ చేస్తూ, అంటే ఉదాహరణకి శనికి సంబంధించినటువంటి విషయంలోకి వచ్చామనుకోండి, కాళ్ళకి సంబంధించినటువంటి గ్రహం శని. ఈ కాళ్ళు గనక మంచిగా ఉంటే శరీరం అంతా చక్కగా ఉంటుంది. కాళ్ళు గనక దెబ్బతింటే శరీరం మొత్తం దెబ్బతింటుంది. కాబట్టి ప్రధానంగా వీళ్ళందరూ కూడా నడక ద్వారా కొన్ని ఫలితాలు పొందేటటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి ప్రతినిత్యం కూడా శారీరక శ్రమ కూడా అవసరం. కుంభరాశి వాళ్ళు ఖచ్చితంగా ఆచరించవలసినటువంటి విషయాలలో ఇదొకటి. ప్రతిరోజు హనుమాన్ చాలీసా మన్యు సూక్త పారాయణతో పాటుగా వీళ్ళకి సంబంధించినటువంటి విషయంలో మిగతా గ్రహాలన్నీ కూడా మధ్యమైనటువంటి ఫలితాన్ని, మిశ్రమమైనటువంటి ఫలితాన్ని ఇస్తున్నాయి. కాబట్టి ఇవి మాత్రం చేసుకుంటూ జాగ్రత్తగా, కాకపోతే ఒకటి పంచగ్రహ కూటమి ద్వారా వీళ్ళకి అవి దాంట్లో 3 రకాలైనటువంటి నక్షత్రాలు ఉంటాయి కుంభరాశిలో: ధనిష్ఠ, శతభిషం, పూర్వభాద్ర. ఒక్కొక్క రాశి మీద, ఒక్కొక్క నక్షత్రం మీద ఒక్కొక్క గ్రహం ఉన్నప్పుడు ఒక్కొక్క ఫలితాన్ని ఇస్తాయి. కాబట్టి కాస్త జాగ్రత్తలు అవసరం. ఒక రకంగా శుభ ఫలితాలు ఇస్తాయి, ఒక రకంగా శుభ ఫలితాలకి భిన్నంగా కూడా ఇచ్చేటటువంటి అవకాశాలు ఉన్నాయి. కాబట్టి వీళ్ళందరూ కూడా జాగ్రత్తగా ఉంటూ అనవసరమైనటువంటి విషయాలలో తలదూర్చకుండా ఏదైనా ప్రతి ఒక్క విషయంలో కూడా జాగ్రత్తలు అవసరం. ఆలోచించి ముందు అడుగు వేయడం ద్వారా ఎట్లాంటి ఇబ్బందులు లేకుండా ముందుకు వెళ్ళేటటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి అవకాశం ఉన్నంత వరకు వీళ్ళందరూ కూడా బలంగా ఉన్నటువంటి గ్రహం బృహస్పతి. కాబట్టి ఈశ్వరుడికి సంబంధించినటువంటి ఆరాధనలు చేయడం ద్వారా కానీ, ఈశ్వర దర్శనాలు చేసుకోవడం ద్వారా కానీ మిగతా అన్ని ఆనుకూల్యతలు ఏర్పడతాయి. కాబట్టి అందరూ కూడా సుఖంగా ఉంటూ ధార్మికమైనటువంటి మార్గంలో ఉంటూ సుఖంగా ఉండాలని ఆశీర్వదిస్తూ స్వస్తి.